హైదరాబాద్ లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంత్రి మాజీ ఓఎస్డీ సుమంత్ అక్కడే ఉన్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని మంత్రి కుమార్తె సుస్మిత అడ్డుకున్నారు. ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఇంట్లోకి అనుమతించకపోమంటూ ఖరాఖండిగా చెప్పారు. దీంతో అక్కడ కాసేపు హై డ్రామా నెలకొంది. ఆయన వస్తే మాట్లాడడం కాదు కదా సార్, ఈజ్ ఆర్ స్టాఫ్, మాకైతే తెలియాలి కదా. ఏడుంటున్నాం సార్? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా? ఎట్లా అనిపిస్తున్నాం సార్? కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్తీలు వచ్చినావు, ఇక్కడికి మఫ్తీలు వచ్చి నేను మీరు అని పిలుస్తున్నా. ఇంకా నేను ఇంకా నువ్వు అని పిలవాలి. నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తా. మఫ్తీలు వచ్చినావు కాబట్టి నేను అయినా మీరు అని పిలుస్తాను మిమ్మల్ని. మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, నేను అట్లా మాట్లాడలేను సార్. ఈ మూల మీద మనుషులను పెట్టుడు, ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు. అది ఎందుకు పిలుస్తున్నారో అడగండి, నేను అప్పుడు పిలుస్తావా అని. ఇవన్నీ మీరు ఫోన్ చేయండి, నేను ఉంటా ఇక్కడ. ఇంతసేపైనా పర్లేదు, ఉంటా. ఆయన లేడు ఇక్కడ, లేదు చెప్పండి. ఎగ్జాక్ట్లీ డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు ఇది సిఎంఓ నుంచి వచ్చిన ఆయన ఎవరు, ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మ్యాటర్ అని అడిగాడు. డెక్కన్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లో సుమంత్ ను రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడిండ్రు. దాన్ని బెదిరించుడు అన్నారు. సరే, బెదిరించుడు అంటే, ఎక్స్టార్షన్ అంటే, పిస్తల్ పెడితే దాంట్లో రోహిన్ రెడ్డి ఉండాలి, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి. హైదరాబాద్ లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి మాజీ ఓఎస్డీ సుమంత్ అక్కడే ఉన్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని మంత్రి కుమార్తె సుస్మిత అడ్డుకున్నారు. ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఇంట్లోకి అనుమతించబోమంటూ ఖరాఖండిగా తెలిపారు. దీంతో అక్కడ కాసేపు హై డ్రామా నెలకొంది. ఇది విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. వరలక్ష్మి, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యక్తిగత పిఏ సుమంత్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అతన్ని టర్మినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంత్రి వ్యక్తిగత పిఏను టర్మినేట్ చేయడం ఇదే తొలిసారి. అతను కొన్ని ఎక్స్ట్రాక్షన్ కేసుల్లో పాల్గొనాలని చెప్పేసి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో కూడా ఈ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో అతన్ని అరెస్ట్ చేయడం కోసం రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేయడం కోసం ఆ టాస్క్ ఫోర్స్ పోలీసులు రాత్రి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎంపీ ఎమ్మెల్యేస్ కాలనీలో ఉన్నటువంటి కొండా సురేఖ నివాసానికి వెళ్లారు. కొండా సురేఖ నివాసంలో సుమన్ దాక్కున్నాడు, అక్కడనే షెల్టర్ తీసుకున్నాడని చెప్పేసి అనుమానం వ్యక్తం చేసినటువంటి పోలీసులు అక్కడ వెళ్లడంతో కూడా కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ వారిని అడ్డుకున్నారు. మంత్రి ఇంట్లోకి ఎందుకు వచ్చారు, ఎందుకు మా అమ్మని అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా పోలీసులతో వాగ్వాదం దిగారు. ఇటీవల డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధులను తుపాకీ పెట్టి పాయింట్ బ్లాంక్ లో డబ్బులు వసూలు కోసం సుమంత్ బెదిరించారని చెప్పేసి ప్రభుత్వానికి ఫిర్యాదు వెళ్ళింది. ఈ విషయంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో రంగంలో దిగినటువంటి పోలీసులు అతను అరెస్ట్ చేయడం కోసం వెళ్లారు. దీంతో అర్ధరాత్రి పూట ఆ ఇంటి నివాసం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా హైడ్రామా చోటు చేసుకుంది. వెళ్ళినటువంటి పోలీసులతోటి కొండా సురేఖ కుమార్తె వాగ్వాదాన్ని దిగారు. మా తల్లిని అరెస్ట్ చేయడానికి వచ్చారా, ఎందుకు వచ్చారో, మా ఇంట్లోకి మేము అనుమతించేది లేదు. ఈ వ్యవహారంలో రోహిన్ రెడ్డి, అదేవిధంగా సీఎం వ్యక్తిగత ఒక స్నేహితుడు రోహిన్ రెడ్డి, అదేవిధంగా సుమన్ కూడా కలిసే ఉన్నారు. ఇద్దరు కలిసే మాట్లాడారు. అతన్ని పక్కన పెట్టి సుమన్ ఎవరిని ఎక్స్ట్రాక్షన్ చేయలేదు, అట్లా చేస్తే మేము చూస్తే ఊరుకునే వాళ్ళం కాదు. రోహిన్ రెడ్డిని వదిలేసి సుమన్ వద్దకు ఎందుకు వచ్చారని చెప్పేసి కూడా ఆరోపణలు చేశారు. మొత్తానికైతే కావాలని చెప్పేసి బీసీలను రెడ్లు టార్గెట్ చేస్తున్నారు. మా తల్లి కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉండడమే మేము చేసిన ద్రోహమా అంటూ ఆమె క్వశ్చన్ చేస్తూ వచ్చారు. అర్ధరాత్రి పూట పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లడంతో కూడా దీంతో జరిగిన వ్యవహారం అంతా కూడా గత కొద్ది రోజులుగా హాట్ గా మారింది. మంత్రి కొండా సురేఖ వ్యక్తిగత పిఏగా పనిచేసినటువంటి సుమంత్ ఇటు అటవీ శాఖలో అటు ఆమె శాఖ అన్ని శాఖల్లో తలదూర్చి అక్కడ ఉన్నటువంటి పోస్టింగుల్లో వైపు ఇటు ట్రాన్స్ఫర్స్ లో ప్రమోషన్స్ లో తలదూర్చాడు, డబ్బులు వసూలు చేశాడని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం వచ్చాక ఒక మంత్రి వ్యక్తిగత పిఏని టర్మినేట్ చేయడం తొలిసారిగా చెప్తూ ఉన్నారు.
మొత్తానికైతే ఇదంతా ప్రభుత్వంలో హాట్ గా మారింది. ఈ రోజు రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా ఉంది. దీంతో ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అంతా కూడా ఆలోచిస్తున్నారు. ఇటీవల పరిణామాల్లో ఒకవైపు కొండ సురేఖకు తెలియకుండా ఆమె శాఖలో ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనుషులు టెండర్లు వేయడం, పనులు దక్కించుకోవడం, ఇలా వరుసగా ఒకటొక్కటిగా విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. రెడ్లంతా కూడా మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని తొక్కాలని చూస్తున్నారని చెప్పేసి ఇటీవల కొండ సురేఖ చిట్ చాట్ లో మాట్లాడిన విషయాలన్నీ కూడా ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా దారితీస్తున్నాయి. వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ. హైదరాబాద్ లోని మంత్రి కొండా